నిన్న మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో కొంతమంది వైసీపీ కార్యకర్త ఉత్సాహం చేసి ప్లగ్ కార్డ్స్ పట్టుకుని 2029 మేము అధికారంలోకి వస్తే ఒక గంగమ్మ జాతరలో పొట్టేలు జరిగినట్టు ఒక్కొక్కరిని రప్ప అని పెడితే దాన్ని ఆయన తప్పు చేశామని మాట్లాడకుండా సమర్థించడం కట్టేనంటారు ఒక మాజీ ముఖ్యమంత్రి. అసలు ఏ రకంగా కూడా ఒక పిచ్చోడిని అడిగినా కూడా సమర్థించడు. ఎందుకు తెలుసా? ఒక జాతరలో రప్ప అని నరకడం ఏంటి? నరికేది ఎవరిని? అమ్మవారికి బలిచ్చే ఒక మేకను గాని కోడిని గాని ఒక పురాతకం నుంచి ఆనవాయితీ వస్తుంది కాబట్టి ఒక దేవుడికి నైవేద్యం పెట్టే పద్ధతి అది. దాన్ని మనుషులను నరుకుతానని రప్ప అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రిటైర్ అయిపోయిన ఒక వ్యక్తి మాట్లాడాడంటే ఆయన సైకో కాదు, మెంటల్, పిచ్చి, అనేక రకమైన పదాలు వాడొచ్చు ఆయన మీద. ఎందుకంటే ఒక మానవ జన్మ ఎత్తినట్టు మాట్లాడే ఆలోచనలు అయితే ఆయన కాళ్ళు లేవు. పులివెందల్లో ఈ రోజు వరకు కూడా ఒక రౌడీయిజం, ఒక గోండాయిజం మీద గెలిచిన వ్యక్తి తప్ప ప్రజల్లో గెలిచిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. అలాగా ప్రజల్ని మోసం చేసి ఏదో భగవంతుడి దయ వల్ల వాళ్ళ నాన్న దయ వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంత చక్కగా పరిపాలించవచ్చండి ఆంధ్రప్రదేశ్ని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 29-30 రాష్ట్రాల్లో గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అన్నపూర్ణల అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రాన్ని నువ్వు రావణాసుడి కాష్టలాగా చేసేసి ఇప్పుడు ఈ రోజు 151 సీటు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఇస్తే 11కి దిగజారుగా ఉంటే ఎంత నీచమైనోడివి. అసలు శాంతి కోసం ఆడవాళ్ళు ఇండియాలో కూడా ఆడవాళ్ళు పద్ధతిగా ఉండేది ఆంధ్రప్రదేశ్ లో. అంటే సినిమా డైలాగ్ చెప్తే తప్పే ఉంది, సినిమాలో డైలాగే కదా అది అని మాట్లాడుతుంది. సినిమా డైలాగ్ చెప్తే సినిమా ఫంక్షన్ దగ్గర చెప్పండి, ఎవడైనా ఆస్వాదిస్తాడు. నువ్వు ఒక పొలిటికల్ లో ప్రతిపక్షాల్లో ఉండాల్సిన అనుకుంటున్నావు, నువ్వే చెప్పావు దాన్ని ప్రతిపక్ష హోదా లేకుండా బయటికి బహిష్కరించారని. మరి అలాంటి ఆలోచన ఉన్నవాడు నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నువ్వు మాజీ సీఎం అండి, సాధారణ వ్యక్తి కాదు. సాధారణ వ్యక్తి అంటే ఎవడు పట్టించుకోడు. ఒక మాజీ 5 సంవత్సరాలు సీఎం చేసి నువ్వు ఈ రోజు ప్రజలతో తిరగదాదు అని మళ్ళీ నువ్వు ప్రజల్లోకి వచ్చి ఇలా జాతర దగ్గర చెప్పడం చాలా కరెక్ట్ కాదు, అది చాలా తప్పది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటారు అది అసలు? ఏమండి, మోహన్ రెడ్డి చిన్నపిల్లడు కాదు, ఎందుకు తెలియదు? అన్ని తెలుసు ఆయనకి. కాకపోతే ఆయన సైకో మైండ్. ప్రజల దగ్గర ఎలా మాట్లాడాలి, ప్రజలకి ఏమి ఇవ్వాలి, ఏం నేర్పించాలన్నది ఆలోచించాలి తప్ప అంతేగాని నోటికి ఏదొస్తే అది పిచ్చోళ్ళగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదండి. నువ్వు ఎప్పుడో పులివెందల్లోని నీ అనంతపురంలోని ఆ కడప జిల్లాల్లో రౌడీజం చేశావంటే ఇప్పుడు కుదరదు. ఇప్పుడంతా 2025 ఏ సందులో కూడా రౌడీజం అన్నది జరగకుండా ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ లో అస్సలు రామరాజ్యం లాగా ఇక్కడ పాలించాలండి. భారతదేశంలో చూడండి, ఇప్పుడు ఈ రోజు యోగా డే. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు యోగా డే పెట్టాడు? మన గొప్పతనం ఇక్కడ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ర్యాలీ అప్పుడు కొంచెం మంది పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం స్టార్ట్ అవుతుంది, తొక్కి పడేస్తామని పోస్టర్లు రిలీజ్ అవ్వదు, పట్టుకోవడం కరెక్ట్ అంటారు? అది నాట్ కరెక్ట్, అది అసలు కరెక్ట్ కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంకా పిచ్చి రోజుల్లో ఉన్నాడండి, ఆయనకి ఇంకా తెలియట్లా. అందులోంచి బయటికి రమ్మనండి, పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోమనండి. ప్రజలు కొండ మీదకి ఏం చేయాలా, రోడ్లు వేయాలా, చెప్పులు లేకుండా ఎలా తిరుగుతున్నారా వాటి మీద పెట్టండి. ఈ రప్ప రాసేస్తా, గీసేస్తా, కోసేస్తా, నరికేస్తా అన్న రోజులు వెళ్ళిపోయినాయి, ఇంకా అవ్వదు. రాజారెడ్డి కాదు. ఇప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ అలాంటి జరుగుతుంటారు. అసలు మీరు ఎక్కడున్నారు సార్? ప్రజల్లో ఏం నాడి తీసుకుంటున్నారు మీరు? ఆయన అధికారంలో మొన్నటి వరకు 11 వచ్చినాయి కదా, ఇప్పుడు 1 కూడా రాదు. చూసుకోండి. ఎందుకంటే అలాంటి దరిద్రం మనకు వదిలిపోయిందని ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా బతికే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్కరు సరదాగా జీవిస్తున్నారు. మళ్ళీ దరిద్రాన్ని ఎవ్వరు ఏ ప్రజలు కూడా తెచ్చుకోరు కనుక మీరు అది ఊహించుకోకండి. ఎలా ఉంది 1 year వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతే బాగానే ఉందండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కోటి సూపర్ 6 పథకాలు అన్నారు, ఒక్కోటి అమలు చేస్తున్నారు. అలాగే పింఛనీలు అమలు చేశారు, ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. అలాగే సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు కూడా అమలు చేశారు. మొన్న జూన్ 12వ తారీఖుని తల్లికి వందనం, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి అమలు చేశారండి. అంటే వైసీపీలు అంటున్నారు గవర్నమెంట్ వచ్చి 1 year దాటినా ఎటువంటి హామీలు ఇవ్వలేదు, ఇచ్చినది ఒకరికో ఇద్దరికో ఇచ్చి అందరికి ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. తల్లికి వందనం అందరికీ పడ్డాయండి. ఏయో కొద్దిగా ఒకరికిద్దరికి ఏదో దీనివల్ల ఒక
తేడా ఉంటే ఆ తేడా అనేది రేపు 26 వరకు జూన్ 26 సరి చేసుకోమంటారు. సరి చేసుకుని నెలాఖరికి వాళ్ళకి కూడా పడతాయి. ఏంటి అన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతా శుభ్రంగా సూపర్ గా ఉంది. గత గవర్నమెంట్ కి ఇప్పటికే డిఫరెన్స్ ఉందా? గత గవర్నమెంట్ కి ఇప్పుడు గవర్నమెంట్ డిఫరెన్స్ ఉంది. ఆ గత గవర్నమెంట్ లో ఏం మాట్లాడినా భయపడి మాట్లాడేవారు, ఏం జరుగుతుందని మాట్లాడేవారు. ఈ గవర్నమెంట్ లో శుభ్రంగా ప్రశాంతంగా ఉందండి. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ కూడా బ్రహ్మాండంగా ఉందండి. ఏం బాగాలేదంట, రౌడీజం అంతా పెరిగిపోయి దాడులు ఎక్కువైపోయి తప్పుడు ఏమీ లేదండి, ఏమీ లేదు. శుభ్రంగా ప్రశాంతంగా ఉందండి. ఈ సంవత్సర కాలంలో ప్రశాంతంగా పరిపాలన ఉంది. గత ప్రభుత్వం కంటే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా ఉందండి.